అందరికీ నమస్కారం. వారాహి నవరాత్రులు నాకు చాలా మంచి అనుభవం వచ్చింది వారాహి నవరాత్రి వల్ల. కానీ ఇలా అయ్యిందేంటి, ఆఖరి రోజున అడ్డంకి వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది? వారాహి ఇలా జరగడం వల్ల అమ్మవారికి కోపమైనా ఉంటుందా, అమ్మవారికి ఆగ్రహం వచ్చిందా? ఇటువంటి ప్రశ్నలే చాలామందికి దొరుకుతాయి. అందుకనే ఈ వీడియో చేస్తున్నానండి. ఏమి అవసరం లేదు. అమ్మవారు శాంతస్వరూపిణి. అమ్మవారు ఎన్ని రోజులు చేసినా మనస్ఫూర్తిగా మనం పూజ చేసామా లేదా అన్నది మటుకి మాత్రమే చూస్తారు అమ్మవారు. ఈ వారాహి నవరాత్రుల్లో చాలా చాలా మంచి మంచి అనుభూతులు పొందాయి. నేను ఏది నైవేద్యం పెట్టినా ఏదో ఒకటి తేడా వస్తుందేమో, అమ్మవారి ప్రసాదం ఎలా కుదురుతుందో అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈసారి చాలా చాలా మంచి అనుభూతులు కలిగింది. ఇది నాకు చాలా ఈసారి నవరాత్రులు నాకు చాలా బాగా కలిసి వచ్చాయి. అమ్మవారి దయ వలన కృపా కటాక్షాలతో అమ్మవారు వారాహి అమ్మవారికి పూజలా ఎందుకు మనకు ఆనవాయితీ లేదు, ఈసారి మొదలు పెడతామా, ఎప్పుడూ మన అత్తగారులు వాళ్ళు ఎవరు చేయలేదు కదా అనుకుంటారు. కానీ అమ్మవారి పూజ ఎప్పుడూ ఉన్నది ప్రశాంతకరమైన శాంతస్వరూపంతో అమ్మవారి పూజ చాలా మంచి అనుభూతి కలుగుతుంది, ప్రశాంతత వస్తుంది, ఒక క్రమశిక్షణ వస్తుంది. ఇల్లంతా శుభ్రంపరుచుకుని ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయడం వల్ల ఒక క్రమశిక్షణమైన సమయం దొరుకుతుంది. అమ్మవారితో ప్రశాంతంగా చేసుకునే అదృష్టం కల్పిస్తుంది. మానసిక సమస్యలు దూరం అవుతాయి, ఆరోగ్యం స్వంతం అవుతుంది. ఏదైనా రుణ సమస్యలు ఉన్నాయా, భూమి తగ్గు సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కారం అవుతాయి. నాకు చాలా మంచి పరిష్కారం లభించింది. నాకు ప్రదర్శనం అనిపించింది. నాకు చాలా మంచి అనుభూతి వచ్చింది. ఈ రకంగా దర్శనం చేసుకోవడం, అమ్మవారి ఇంట్లో పూజ చేసుకోవడం. మా ఊరిలో అమ్మవారి పూజలు కూడా చాలా బాగా చేశారు ఈసారి వారాహి అమ్మవారి పూజలు. రోజుకొక మాల సమర్పించడం, తమలపాకుల మాల, పసుపు కొమ్ముల మాల, మారేడు దళాల మాల, యాలకుల మాల, ఈ విధంగా నాకు ఓపిక ఉన్నంత వరకు చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా, చాలా ఇష్టంగా చేసుకున్నాను. చాలా మంచిగా అనుభూతి కలిగింది. రోజు అంతా కూడా వారాహి స్వామి స్తుతి చదవడం, వారాహి తల్లి దండకం చదవడం, ఈ విధంగా నాకు చాలా మంచి అనుభూతులు కలిగాయి. యూట్యూబ్లో చూసి అందరూ చేస్తున్నారని కాకుండా ఈసారి ప్రయత్నించండి. మీ ప్రయత్నం మీ అనుభవంతోనే మీ స్టార్ట్ అవుతుంది. చాలా మంచి అనుభవం దొరుకుతుంది. జై వారాహీదేవియే నమః. ఆ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వారాహీదేవి తల్లిని స్తుతి చదువుకుని, స్తోత్రాలు చదువుకుని, అమ్మవారి దండకం చదువుకుంటే చాలా 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 బాగుంది. మంచి ప్రశాంతత కలిగింది. మనిషికి మంచిగా ఉండేది జీవితం బాగుండాలన్నా ప్రశాంతత అవసరం. చాలా